चैलेंजिंग द स्टार कट पर ऊपर बिना सिजर यूज करके कुछ कर लो. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే ఫారెస్ట్ మ్యాన్ మదర్ లాగా ఉన్నావు. నీ బొందరా నీ బొంద. సో మామూలుగా నా హెయిర్ అలా ఉంటుంది. ఇప్పుడు ఆ హెయిర్ ఆవేళ నేను పిచ్చి పిచ్చిగా తిరిగి వస్తే అలా ఉంటుంది అన్నమాట. పురం బిఎన్ రెడ్డి దగ్గర కొత్తగా స్టార్ట్ అయిన బ్రాండ్. సో యా అంతే సార్, ట్రై చేసి ఈ హెయిర్ మీద సిజర్ పడకుండా ఏం చేయొచ్చు అనేది మొత్తం అంతా ప్లాన్ చేసుకొని చేయొచ్చు. బియర్డ్ అయితే మాత్రం లైట్ గా ట్రిమ్ చేయించుకొని ఇంకా ఏమేమి చేయొచ్చు సమ్మర్ కి, అండ్ ఈ కర్ల్ హెయిర్ ని మెయింటైన్ చేయడం ఎలా, ఇదంతా కూడా ట్రై చేద్దాం. అయితే ఏం ట్రైడ్ బయట నుంచి సోదంతా చెప్తున్నాడు, లోపలికి వెళ్ళట్లేదు అంటాను. లేదా మీకు ఇంతకు ముందు మన వీడియోస్ లో చిత్ర సిరీస్ లో చూస్తారు కదా, నా ఫ్రెండ్ వాడైతే ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నా. నేను ఆల్మోస్ట్ 40 minutes దూరం నుంచి కూడా టైంకి వచ్చా, వాడు పక్కన 5 నిమిషాలు అయినా కూడా ఇంకా రాలేదు. ఓకే 2000 years later. ఓ వచ్చాడు అన్న, అది రా. అరే సిగ్గుండాలి, ఏ టైంకి రమ్మన్నా ఏ టైంకి వచ్చావు నువ్వు? కొంచెమైనా సిగ్గుందా? నేను ఎంత దూరం నుంచి వచ్చాను? నేను ఎంత దూరం నుంచి వచ్చా, టైంకి వచ్చాను. నువ్వు ఎంత, నీకు ఎక్కడి నుంచి ఎంతసేపు చెప్పు? లేట్గా వచ్చినా లేటెస్ట్ వచ్చాను. నీకు ఎక్కడి నుంచి ఎంత దూరం చెప్పు? 5 నిమిషాలు. 5 నిమిషాలు. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడని అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించా. कटिंग नहीं जाना, तिरुमला जा रहा हूँ नेक्स्ट मंथ. वो स्ट्राइटनिंग करो, क्रिएटिविटी है. हाँ, ये सब ट्रिम कर सकते हैं, पर ऊपर नहीं. हाँ वो कैसे करने हैं अब कर लो, पर ऊपर बिना सिजर यूज करके कुछ कर लो. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అయ్యగారికి బ్లేడ్ కత్తెర పెట్టద్దంట, హెయిర్ స్టైల్ కావాలంట. ఎస్, ఛాలెంజింగ్ ద స్టార్ కట్స్. లెట్స్ సీ. ఏదైనా నా హెయిర్ వచ్చినంత నీది రాదురా, అమ్మాయిలు కూడా ఇష్టపడేంత హెయిర్ అన్నది. What to talk? No words. Crying is only coming. ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే ఫారెస్ట్ మ్యాన్ మదర్ లాగా ఉన్నావు. ఎస్, ఫారెస్ట్ మ్యాన్ మదర్ కదరా, ఫారెస్ట్ మదర్ హస్బెండ్. నీ బొందరా నీ బొంద. వాట్ మ్యాన్, ఎలా ఉంది ఇప్పుడు దాకా? బాగుందా? అరే ఏమైందిరా, ఇంకా బాగుందా అని అడుగుతున్నావు. మెయిన్ ఆగు, పై పార్ట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు. ఓకే చెప్ప, ఏం నేర్చుకుంటావా మరి? ఏం నేర్చుకుంటావు చెప్పుతారు. ఈడనే ఉన్నాడు కదరా మహేష్ బాబు, ఈడలే 1-2 వేయాల, 3-4 వదిలేయాల, మొత్తం స్క్రాచ్ ఉంటుంది. దిస్ దొంగ ఫెలో ఎంబీఏలో ఉన్నప్పుడు చిట్టీలు ఇందులో పెట్టుకుని వెళ్ళేటాడు. అరే ఎంబీఏలో ఉన్నప్పుడు ఇంత హెయిర్ మెయింటైన్ చేసేవాడినే కాదు. కబుర్లు చెప్పకు, నీ చిట్టీలు మొత్తం జుట్లోనే దాచుకొని వెళ్ళేవాడు. ఎస్ యూఆర్ రైట్. అట్లా పాస్ అయ్యి వచ్చినాడు. ఎస్, मेरे को मेरा फेस अच्छा दिखने जो करना करो. ఏంటి మమ్మీ ఎవడీడు చేస్తున్నాడు రా. కొన్ని హైట్ ప్రాబ్లమ్. చూద్దాం ఎలా ఉంటుందో. నా హెయిర్ని చూస్తే ఆఖరికి స్టైలిస్టులు కూడా భయపడుతున్నారు. పద్మవ్యూహం అది, లోపల చేయి పెడితే బయటకు రాదేమన్నట్టుంది అది. చెప్పరా ఏదో ఒకటి. చూస్తావేట్రా మాట్లాడకుండా.
ముళ్ళేస్తుండే అన్న. అదే నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఫుల్ రింగులు, ఇంకా రింగులు చేస్తాడు. అదే కిందకి చేస్తున్నాడు ఫంకీ మ్యాన్. మలింగ చెయ్యి తిప్పి బౌలింగ్ అయ్యి వద్దులే, ఇరిగిపోద్ది. చాలా పని ఉంది. చేస్తానా? కాదు, నాకు తెలుసురా రే, నువ్వు చెత్త మనుషులు చెత్త బతుకులు. తిన్నాను. అరే ఇది మరీ స్ట్రైట్ అయింది కదా ఇప్పుడు, మామూలుగానే ముళ్ళకంప. మనోడు పెట్టిన కండిషన్స్ కి అన్న కూడా భయపడుతున్నాడు. ఇట్లా చేయాలి హెయిర్ స్టైల్, ఏంది కథ. అయినా కూడా చేస్తున్నాడు, అది ఆయన గొప్పతనం. ఒక్కరోజు ఆనందం గైస్. జగ్గుబాయ్ స్టైలింగ్ పార్ట్ 2. సో నా హెయిర్ని ఈ మాత్రం బని ఛాలెంజ్ బాగా యాక్సెప్ట్ చేశాడు కదా. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాడు కానీ వితౌట్ ఎనీ కట్, హెయిర్ కట్ చేయకుండా, సిజర్ వాడకుండా, బ్లేడ్ వేయకుండా అద్భుతంగా చేశాడు. ఇది కూడా బాగుందిలే, నువ్వు బాగున్నావు. ఆల్రెడీ మనోడు కాంప్లిమెంట్స్ వచ్చాయి గైస్. ఎక్కడి నుంచి అనేది తర్వాత చెప్తా. పోనీ మీరు గెస్ట్ చేయండి కింద కమెంట్ సెక్షన్. అండ్ ఇంకోటి, వీడియో లైక్స్ ఛాలెంజ్ అవుతుంది కదా, 100,000 లైక్స్ చేస్తే మనోడి వీడియోస్ చాలా ఉన్నాయి. ప్లీజ్ అంటే మనకు 1000 లైక్స్ వద్దా? 2000 చేయండి అయితే. మనోడు 2000 అయితే మనోడి దగ్గర ఉన్న వీడియోస్ కూడా ఇచ్చేస్తారట. 1000 లైక్స్కి నేను వేస్తా, 2000కి మనోడు. ఓకే, దట్స్ ఇట్.